సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 77 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. పట్టభద్ర ఓటర్లు ఓటు వేసేందుకు తమ గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 63,144 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును మంత్రి కొల్లు రవీంద్ర సమర్థించారు. తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని మంత్రి రవీంద్ర అన్నారు. నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును మంత్రి కొల్లు రవీంద్ర సమర్థించారు. తప్పు చేసిన వాళ్లు చట్టం నుండి తప్పించుకోలేరని ఆయన అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పోసాని కృష్ణమురళి అరెస్టుపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును సమర్థించారు. అధికారం అండతో గత 5 ఏళ్లు వైసీపీ నేతలు ఎంతటి దుర్మార్గంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. నంది అవార్డులపై కూడా ఇష్టారీతిన ప్రవర్తించారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విషయంలో నాడు ఎంతటి పరుష పదజాలంతో దూషించారో ప్రజలందరికీ గుర్తుందని ఆయన అన్నారు. అలాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంటే వైసీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలని అన్నారు. 5 ఏళ్లపాటు దాడులు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, తప్పుడు పోస్టింగులతో పేట్రేగిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి సహా తప్పు చేసిన ఏ ఒక్కరూ కూడా చట్టం నుండి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబ వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఎంత అపహాస్యం చేశారండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఆడబిడ్డల గురించి ఏ రకంగా రాస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అది జరగని ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఎవరైతే అధర్మంగా దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. ఊరుకుంటారా? మీ కుటుంబం పేరు గురించి పెడితే ఊరుకుంటారా? ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? సమస్య లేదు. ఆ విషయంలో మటుకి రాజీ పడే సమస్య లేదు. మీకు హక్కు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి. మీ సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టు కూడా కొన్ని జీవితాన్ని నాశనం చేసే విధంగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడినటువంటి మాటలు ఆ కుటుంబాలు నిజంగా చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా దిగినటువంటి సందర్భాలు మేము చూసాం. అలాంటి పరిస్థితి జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా దానికోసమే మేము పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డల రక్షణ అలాగే సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా పలు ఆలయాలలో శివపార్వతుల కళ్యాణం, పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. సిడింబివారి అగ్రహారంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో శివకళ్యాణం ఘనంగా జరిపారు. డిప్యూటీ మేయర్ శీలం భారతి, శీలం బాబ్జీ దంపతులు కళ్యాణం నిర్వహించారు. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం మరియు అభిషేకాలు ఘనంగా జరిపారు. ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు కార్యక్రమాలు పర్యవేక్షించారు. రుస్తుంబాదులోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
బలరామునిపేట సుబ్రహ్మణ్యం చెరువు వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ సమయంలో స్వామివారికి ఆలయ అర్చకులు కుందుర్తి బాలనాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ కమిటీ మరియు భక్త బృందం పాల్గొన్నారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో స్వామివారి శతజన్మదినోత్సవ సంవత్సరం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి అఖండజ్యోతి కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిందూ కళాశాలలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈరోజు శాసన మండలి పట్టభద్రుల ఎన్నిక అటు ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పట్టభద్రుల ఎన్నిక అలాగే టీచర్స్ ఎన్నిక విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. మరి ఈరోజు చాలా ఉత్సాహంగా మచిలీపట్నం మరి ఇక్కడ ఉన్నటువంటి బూతులన్నింటిలో కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారం అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఉత్సాహంగా మరి పోలింగ్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి మరి ఉదయం కొద్దిగా స్లోగా ఉన్నా మరి ఇప్పటి నుంచి చాలా ఫాస్ట్గా అందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఎందుకంటే నిన్న శివరాత్రి రావడం, చాలామంది జాగరణ ఉండడం, మరి దానివల్ల కొద్దిగా ఆలస్యంగా కొద్దిగా ఊపందుకున్నాం. ఇప్పుడైతే అన్ని బూతుల్లో కూడా జనరల్ ఎలక్షన్ ఏ రకంగా అయితే లైన్లో ఉంటారో ఆ రకంగా అన్ని క్యూలో కూడా నిలబడి ఉంటున్నారు. ఇవాళ అందరూ కూడా చాలా, ఎందుకంటే పట్టభద్రులందరూ కూడా మరి మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వర్గాలు మరి గత అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఇవాళ ఆలపాటి రాజా గారికి వన్ సైడ్గా ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. మరి ఇప్పటికి దాదాపు 25% మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ జరిగింది. మాకున్నటువంటి ప్రకారం 75 to 80% ఇక్కడ పోలింగ్ జరగడానికి అవకాశం ఉంది. మరి దానికి తగిన విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కూడా మరి అటు మా పార్టీ యావత్ కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదయం నుంచి హైనీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మన కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. సో అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. హిందూ కాలేజీలోని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంత ఘోరంగా, ఎంత అంటే ఇటువంటి తీరు ఏనాడు జరగలేదు. ఇబ్బంది పెడతానికి అరెస్టులని అదేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము చేస్తున్నామని ఎచ్చుగా చూపించుకోవడానికి తప్పితే దాంట్లో ఎక్కడా నీతిగలంగా ఎక్కడా జరగట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే నువ్వు అరెస్ట్ చేస్తావు అనుకుంటే మీరు పెట్టిన పోస్టులు ఎట్లాంటివి ఆ రకంగా అరెస్టులు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో ఖచ్చితంగా దానికి పర్యవసానాలు అనుభవించక తప్పదని చేసే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వాళ్ళంటే ఏదో ఒకటి చేస్తారు. అధికారులు ఏదైతే నీచంగా రూల్స్ దాటి అరెస్టులు మొదలెట్టారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవన్నీ గుర్తుంచుకుంటాం, మర్చిపోమనేది మాత్రం. ఆర్డీఓ స్వాతి తన ఓటు హక్కును హైనీ స్కూల్లో వినియోగించుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలలో 10 పోలింగ్ బూతులు ఉండగా 9,014 మంది ఓటర్లకు గాను 5,449 మంది పురుష ఓటర్లు, 3,565 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అవనిగడ్డలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గల 194వ పోలింగ్ బూత్లో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 25 మంది బరిలో నిలవగా కూటమి పార్టీలు బలపరిచిన ఆలపాటి రాజేందర్ ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
అవనిగడ్డ నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి పి సాయిబాబు, అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కూటమి పార్టీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నాగాయలంక మండలం శ్రీరామ పాదక్షేత్రం వద్ద కొలువుతీరిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగాయలంక మండలం శ్రీరామ పాదక్షేత్రం వద్ద కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్లరసాలు మరియు స్వామివారికి అన్నాభిషేకం, బిల్వార్చన మొదలగు సుగంధ ద్రవ్యాలతో వచ్చిన భక్తుల చేత ఆలయ కమిటీ వారు ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల నడుమ స్వామివారిని అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. వచ్చిన భక్తులందరూ శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ప్రాంగణంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారికి లింగోద్భవ సమయంలో కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వేద పండితులు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షుపద పెడన నియోజకవర్గంలోని బిటుమిల్లి జూనియర్ కాలేజీలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి జూనియర్ కాలేజీలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. బంటుమిల్లి జూనియర్ కాలేజీలో ఎమ్మెల్సీ ఓటును పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున జరిగేటువంటి కృష్ణా మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా వచ్చి ఓటు వేయాలని రాష్ట్రంలో ఈ రోజున మంచిగా ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా చక్కగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా అభివృద్ధిని చూసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తర్వాత ఓటర్స్ కూడా చాలా డిగ్నిఫైడ్గా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నారు. సో ఇలాగే సాయంత్రం దాకా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. 4 వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ ఓటు వినియోగించుకునే హక్కు. పెడన పట్టణంలోని భట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. పెడన పట్టణంలోని భట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సత్యనారాయణ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.